హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో శ్రీశైలం వెళ్ళామండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగుందండి టెంపుల్, సూపర్గా ఉంది. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. బ్లాగ్ తీసానండి. ఒకసారి నేనైతే ఎలా వెళ్ళానో ఈ వీడియోలో చెప్తాను. చాలా బాగా అనిపించిందండి. మేమైతే హైదరాబాద్ నుంచి మొన్న ఫ్రైడే మార్నింగ్ బయలుదేరాము. 230 కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి శ్రీశైలము. మార్నింగ్ 8:15కి బయలుదేరితే 3:30 అయిందండి శ్రీశైలం వెళ్ళే వరకు. మేమైతే బస్సులో వెళ్ళాము, కార్లో వెళ్ళలేదు. అంటే ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి ఘాట్ రోడ్స్ ఉంటాయని కొంచెం టెన్షన్ అయ్యి అందుకనే మేము బస్సులో వెళ్ళాము. కానీ అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా బాగుంది. చాలా వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఫస్ట్ టైం కాబట్టి రిస్క్ ఎందుకనేసి బస్సులో వెళ్ళామండి. వ్యూ కూడా సూపర్గా ఉంది చూడండి. చాలా బాగా అనిపించిందండి. తర్వాత మనము ఇట్లా గుట్ట కనీసం 3 అవర్స్ అన్న ఉంటుందండి పైకి ఎక్కడానికి. 3 అవర్స్ పట్టింది. చూడండి వ్యూ కూడా సూపర్గా ఉంది. వాటర్ ఫాల్స్ కూడా మనకు వర్షాకాలంలోనే ఓపెన్ చేస్తారంట గేటు. అది కూడా చాలా బాగుంది. కానీ మేము అక్కడికి వెళ్ళలేదండి. తర్వాత రూమ్కి వెళ్ళినాక ఇక్కడ కళ్యాణకట్టకు వచ్చామండి. రూమ్కున్న కళ్యాణకట్టకు ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. చూడండి ఇలా లోపలికి వచ్చినాక ఒక టికెట్ 40 రూపీస్ అండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా స్ట్రైట్కి వెళ్ళి తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తిరిగి లోపలికి వెళ్ళిపోవాలి టికెట్ తీసుకొని. చూడండి ఇలా లోపలికి వచ్చినాక ఇక్కడ అమ్మాయిలు కూడా తలనీలాలు తీస్తారు చూడండి. తర్వాత మేమైతే మా బాబుకు తీపిచ్చామండి. తర్వాత ఫ్రెష్ అప్ అయి మళ్ళీ దేవుడి దర్శనానికి బయలుదేరామండి. ఇక్కడ అమ్మాయిలు కనిపిస్తారు కదా, గుడిలో పడినట ఇప్పుడు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి కదా, వాళ్ళకు నృత్య ప్రదర్శన ఉందట అండి. అందుకనే పిల్లలు సేమ్గా రెడీ అయ్యి వెళ్తారు. చూడండి నాకు హాయ్ చెప్తారు. తర్వాత ఇక్కడేనండి టెంపుల్. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. సెల్ అలో లేదు కాబట్టి ఇక్కడనే లాకర్లో పెట్టేసాం మేమైతే. ఈవినింగ్ 6 అండి. ఇలా లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చాము. 8:30 అయిందండి చూడండి. తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము. నైట్ అక్కడ పడుకొని ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా దర్శించుకున్నాము. తర్వాత మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి, మనకు వెహికల్ ఉంటే పర్లేదు, లేకపోతే జీప్స్ అయినా కార్స్ ఉన్నాయండి. ఒకరికి 150 అంట. 4 గుళ్ళు చూపిస్తారు మనకు. నేను ఈ వీడియోలో చూపిస్తానండి. సాక్షి గణపతి దేవాలయం అండి. ఇక్కడ ఖచ్చితంగా మనము శ్రీశైలం వచ్చిన వాళ్ళు శివాన్ని దర్శించుకున్నాక ఇక్కడ కూడా దర్శించుకోవాలంట, మెయిన్ అంట అండి. తర్వాత చూడండి ఇక్కడ మేము ఇలా లోపలికి వెళ్ళిపోయాము. చాలా బాగుందండి టెంపుల్ గణపతి అయ్యేది. తర్వాత ఇలా బయటకు వచ్చేసామండి. అంతా చెట్లు, మార్నింగ్ చాలా బాగుందండి. తర్వాత ఇక్కడ శ్రీ లలిత అమ్మవారి పీఠం ఉంటుందండి. చూడండి ఇక్కడ పాతకాలం నాటిది, చాలా బాగుందండి. శ్రీ శ్రీ లలితాదేవి పీఠం చాలా బాగుందండి. పూర్వం నాటిది కానీ ఎక్సలెంట్గా ఉంది. వ్యూ కూడా సూపర్గా ఉంది. తర్వాత శిఖరానికి వచ్చామండి. మెయిన్ అండి శిఖరము ఇలా మెట్ల ద్వారా ఎక్కాలి మనం పైకి, గుట్ట పైకి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా నంది ఉంటుంది కదా, నందిని ఇలా పట్టుకొని మనము వేళ్ళను ఇలా పట్టేసుకుని మనకు శిఖరం నుంచి అలా చూస్తేనంట మనకు అక్కడ గోపురం కనిపించాలట అండి. శ్రీశైల గోపురం అక్కడ అన్ని టెంపుల్. అప్పుడు మనకు నెక్స్ట్ జన్మ ఉండదంట అండి. కానీ ఎవరికి కనిపించలేదు. చాలామంది ట్రై చేశారు, నేను కూడా ట్రై చేశాను, ఎవరికి కనిపించలేదు. చాలా మంచి ఉంది, అంతా గుట్టే కదండి. అందుకని చలికాలము అసలు ఏం కనిపించట్లేదు చూడండి. తర్వాత అక్కడి నుంచి మేము మళ్ళీ పాలధార పంచదారకు వచ్చామండి. అంటే ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే. తర్వాత ఇలా లోపలికి చూడండి మెట్ల ద్వారా కిందికి దిగాలండి, గుట్ట కిందికి లోపలికి 150 మెట్లు ఉన్నాయి. మళ్ళీ ఎక్కడం కూడా 150 మెట్లు అండి. చూడండి ఇలా వాటర్ కాలు చేతులు కడుక్కొని వాటర్ తాగాలంట. ఇక్కడ అందరూ అలానే చేస్తారు. మేము కూడా వాటర్ కూడా ఒక బాటిల్ తీసుకొని పట్టుకొని వెళ్ళామండి. చాలా బాగున్నాయి వాటర్ కూడా. తర్వాత నెక్స్ట్ మా రూమ్కి వచ్చామండి. ఇక్కడ కులాలు అవి ఉంటాయంట అండి. చూడండి ఎవరి కుల వాళ్ళకు ఉంటాయంట. గౌడ్స్ది, పద్మశాలిది, కమ్మాస్ది. ఒక రూము 700 అండి. యావరేజ్గానే ఉంది రూము. చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా. మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేమైతే హైదరాబాద్కు బయలుదేరామండి సాటర్డే. చూడండి మళ్ళీ మనకు మధ్యలో కూడా టీకి మధ్యలో ఆపారండి టిఫిన్కైనా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే థ్యాంక్ యూ అండి.